ఇంటి మధ్యలో ఆకాశాన్ని తాకే భవనాల నడుమ ఒక అద్భుతమైన విలాసవంతమైన భవనం వెలుగులు విరజిమ్ముతూ అందరి చూపుల్ని ఆకర్షించే విధంగా ఉంది. భారీ ఇనుప గేట్లు, అందంగా కత్తిరించిన పచ్చని తోటల మధ్యలో నీటిని వెదజిమ్ముతున్న ఫౌంటైన్, ఇంటి చుట్టూ వరుసగా నిలబడ్డ ఖరీదైన కార్లు ఆ ఇంటి సంపదను ఎదుటివారికి చాలా క్లియర్‌గా తెలియచేస్తున్నాయి. బయట నుండి చూస్తే అది ఒక చిన్న రాజభవనంలా కనిపిస్తుంది. ఆ ఇంటి లోపల కూడా అంతే వైభవం. మెరిసే మార్బుల్స్ ఫ్లోరింగ్స్, ఖరీదైన షాండిలీర్లు, గోడలపై కోట్లకి విలువ చేసే పెయింటింగ్స్, విలాసవంతమైన సోఫాలు, ఏ మూలకి చూసినా ఖరీదైన వస్తువులు నిదర్శనం ఇస్తూ ఆ ఇంటి వైభవాన్ని అందరికీ తెలియచేసే విధంగా ఉంది ఆ ఇంటి డెకరేషన్. అంత విలాసవంతమైన భవనానికి రాజా రాఘవరావు గారు, ఆయన భార్య సుశీల, కూతురు అక్షితతో అదే ఇంట్లో ఉంటూ ఉంటారు. వారిద్దరికీ కూడా తమ కూతురు అక్షిత అంటే పంచ ప్రాణాలు. ఆమె ఏమి అడిగినా కూడా కాదు, లేదు అని అనకుండా ఇస్తూ ఆమెను చాలా గారాబంగా పెంచుకున్నారు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు. అంత ప్రాణంగా చూసుకున్న కూతురు పెళ్లి విషయానికి వచ్చేసరికి ఆ తండ్రి ఆమె నిర్ణయానికి, ఇష్టానికి వ్యతిరేకంగా తనకి నచ్చిన వాడితో ఆమె పెళ్లి నిర్ణయించారు. అది అక్షితకి ఏమాత్రం నచ్చలేదు. ఆ విషయం వాళ్ళకి చెప్పడం ఇష్టం లేక, వాళ్ళు బాధపడతారు అన్న ఉద్దేశంతో నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. కొన్ని రోజుల తర్వాత ఆలోచిద్దాంలే నాన్నా అని ఎప్పటికప్పుడు తన పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఇంట్లో చిన్న పార్టీ జరుగుతుంది. బంధువులు, వ్యాపార భాగస్వాములు, స్నేహితులు అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ ఆనంద వాతావరణానికి భిన్నంగా ఇంటిపై అంతస్తులోని ఒక గదిలో తండ్రి కూతురు మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ఎప్పుడు పెళ్లి అని అడిగినా కూడా ఆమె ఏదో ఒక వంక చెప్పడంతో ఇంక విసిగిపోయిన రాఘవరావు గారు ఆమెని అడగకుండా ఆమె పెళ్లి అనౌన్స్‌మెంట్ చేయడానికే ఆ పార్టీ అరేంజ్ చేశారు. అది తెలుసుకున్న అక్షిత కోపంగా అతని పైకి తీసుకువెళ్లి అతనితో మాట్లాడుతూ ఉంటుంది. డాడ్, నేను ఆ పల్లెటూరు వాణ్ణి పెళ్లి చేసుకోవడమేంటి? నా వల్ల కాదు కోపంగా అరిచింది అక్షిత. చిన్నప్పట్నించి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమెకు పల్లెటూరి జీవితం అంటే అస్సలు ఇష్టం లేదు. అసలు అది తలుచుకుంటేనే ఒంటి మీద పాములు, తేళ్లు పాకినట్లు ఫీలవుతుంది ఆమె. రాఘవరావు గారు చాలా సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, చేసుకోవాలి అక్షిత. నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి. తప్పదు. ఎందుకంటే నీ చిన్నప్పుడే నేను మీ మేనత్తకి మాటిచ్చాను. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపిస్తాను అని చెప్పాను. ఆ మాట నేను నిలబెట్టుకోవాలి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు నీ జీవితంలో నీకు అన్ని ఫ్రీడమ్స్‌ని ఇచ్చాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాట వినాలి అంటూ ఇంక తన నిర్ణయాన్ని ఖరారు అన్నట్లు చెప్తాడు అతను. ఏంటి డాడ్, అంత ఆస్తివైశ్వర్యం ఉండి ఇంత లగ్జరీగా బతికిన నేను ఆ పేదవాడి ఇంటికి కోడలిగా వెళ్ళాలా? పొరపాటున కూడా వెళ్ళలేను. అతన్ని నేను పెళ్లి చేసుకోను. అంతకీ మీరు మీ చెల్లెలికి ఇచ్చిన మాట పోతుంది అంటే ఏ అనాథాశ్రమానికన్నా వెళ్ళి ఒక అనాథని తెచ్చి దత్తత తీసుకుని ఆ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయండి. అంతే తప్ప నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అంటూ చెప్తుంది అక్షిత. రాఘవరావు ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అసలు మనకి ఈ డబ్బు వచ్చిందే వాళ్ళ వల్ల అక్షిత. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే. నేను వ్యాపారం మొదలుపెట్టిన రోజుల్లో నా దగ్గర పెట్టుబడికి కూడా డబ్బు లేదు. అప్పుడే నీ మేనత్త తన దగ్గరున్న నగలమ్మి నాకు డబ్బిచ్చింది. ఆ డబ్బుతోనే నేను వ్యాపారం ప్రారంభించాను. ఈరోజు కోట్ల కొద్దీ సంపదకు యజమానినయ్యాను. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అక్షిత. అందుకని ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా సరే నన్ను వాళ్ళ ఇంటి కోడలిగా పంపించి మీ రుణం తీర్చుకోవాలని చూస్తున్నారా? మీ చెల్లెలు చేసిన సహాయానికి బదులుగా నన్ను బలి చేద్దామనుకుంటున్నారా? అంటూ కోపంగా అడుగుతుంది ఆమె. నువ్వు ఎలా అన్నా అనుకో, నష్టం లేదు కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుని తీరాలి. ఇదే నా ఆఖరి నిర్ణయం అంటూ చెప్తాడు అతను. లేదు, నేను పొరపాటున కూడా ఈ పెళ్లికి ఒప్పుకోను. నేను చేసుకోను అని ఆమె కూడా సీరియస్‌గా చెప్తుంది. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ పెళ్లయితే జరిగి తీరుతుంది.
దానికి ప్రిపేర్‌గా ఉండు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దానితో ఏడుస్తూ కూలబడింది అక్షిత. ఆమె ఎంత ప్రయత్నించినా తండ్రి నిర్ణయం మారలేదు. మరుసటి రోజు నుంచి పెళ్లి ఏర్పాట్లు వేగంగా మొదలయ్యాయి. ఇల్లంతా లైటింగ్స్ పెట్టి, పూలతో చాలా అందంగా డెకరేట్ చేశారు. బంధువులు వరుసగా రావడం మొదలుపెట్టారు. కానీ అక్షిత మనసులో మాత్రం ఒకే ఆలోచన. ఈ పెళ్లి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. పెళ్ళికి 2 రోజుల ముందే ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ ప్రతి గేటు దగ్గర సెక్యూరిటీని పెట్టారు. పెళ్ళికి ఒకరోజు ముందు రాత్రి కూడా ఆమె పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెని అడ్డుకున్నారు. ఇక ఆమె ప్రతి కదలికపై నిఘా పెట్టి, ఆమె ఎక్కడికి కదలకుండా కాపలా కాస్తూ ఉన్నారు ఆ సెక్యూరిటీ వాళ్ళు. చివరికి పెళ్లి రోజు కూడా వచ్చేసింది. భారీ కళ్యాణ మండపం, వందలాది మంది అతిథులు, ఖరీదైన పూల అలంకరణలు. అక్షిత మొత్తం పెళ్లి కూతురు దుస్తుల్లో కూర్చుని కళ్ళనీళ్లతో ఉంది. కూతురు కన్నీళ్లని చూసిన అతనికి చాలా అసహనంగా అనిపించింది. దానితో ఆమె దగ్గరికి వెళ్ళి చిన్నగా నవ్వుతూ ఆమెకి మాత్రం వినిపించేలాగా, ఎందుకలా ఏడుస్తున్నావ్? నేనేం చేస్తున్నా నీ మంచి కోసమే చేస్తున్నాను. ఇది అర్థం చేసుకుని నవ్వుతూ ఈ పెళ్లి చేసుకో. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటేనే నా కూతురిగా ఉంటావు. లేదంటే నీకు మాకు సంబంధం ఉండదు. మా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాకుండా చేస్తాను. అలా జరక్కుండా ఉండాలి అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకుని అతనికి భార్యగా వెళ్ళాలి అంటూ చెప్తాడు అతను. ఆ మాటలు విన్న అక్షిత గుండె ముక్కలైంది. తండ్రి ప్రేమను కోల్పోవడం ఇష్టం లేదు కానీ తన కలలు కూడా నాశనం అవుతున్నాయనే బాధ ఆమెను లోపల నుంచి కాల్చేస్తుంది. కొద్దిసేపటి తరువాత మంత్రాల మధ్య వరుడు ఆమె మెడలో తాళి కట్టాడు. అక్షిత కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుండగానే ఆ పెళ్లి పూర్తయింది. తనకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ముందు ఓడిపోయి ఒక పల్లెటూరి ఇంటికి కోడలిగా బయలుదేరింది. కానీ అలా వెళ్లే ముందు తన తండ్రితో కానీ, తల్లితో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళి వస్తాను అని కూడా చెప్పలేదు. కంటి నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా బయటకి రానివ్వలేదు. ఏదో ప్రాణం ఉన్న బొమ్మలా అతను తన చిటికెన వేలు పట్టుకుని నడిపిస్తూ ఉంటే అలానే ముందుకు వెళ్ళిపోయింది. తన జీవితం ఇక చేయిజారిపోయింది అని ఆమె బాధపడుతూ ఉండగానే ఆమె అత్తవారిల్లు చేరుకుంది. కారు దిగి ఒక్కసారి ఆ ఇంటి వాతావరణం చూసిన ఆమెకి తల తిరిగినట్లు అయింది. తమ ఇంటి ఔట్ హౌస్ కూడా ఆ ఇల్లులా ఉండదు. చూడ్డానికి డాబా ఇల్లే అయినా ఎటువంటి రంగులు లేకుండా కళాహీనంగా ఉంది ఆ ఇల్లు. ఇలాంటి ఇంట్లో కూడా మనుషులు ఉంటారా అని ఆమె అనుకుంటూ అదే ఆలోచనలతో ఆ ఇంట్లో కుడికాలు పెట్టింది. ఆ ఇంట్లో ఉన్న వారందరూ ఆమెని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నా కూడా ఎందుకో వాళ్ళ ప్రేమ, వారి మాటలు తనకి నటనలా అనిపిస్తూ ఉండడంతో ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడటం కానీ, వాళ్ళు పలకరిస్తే పలకటం కానీ, ఏమైనా అడిగితే చెప్పడం కానీ చెయ్యడం లేదు. నాకేమీ సంబంధం లేదు, అడుగుతుంది నన్ను కాదు అన్నట్లు అలానే నిలబడి ఉండిపోయేది. పెళ్లిలో చాలా అలసిపోయినట్లుంది, రెస్ట్ తీసుకుంటుంది అని అంటూ ఆమె ఒక గది చూపించారు. చాలా ఇరుగ్గా ఉన్న గదిని చూసి ముఖం చిట్లించుకుంది అక్షిత. అది గమనించిన శారద కొంచెం బాధపడినా కూడా ఉన్న ఇంట్లో పెరిగిన పిల్ల, ఆ మాత్రం అసౌకర్యంగా ఉంటుందిలే అని సరిపెట్టుకుని రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పి ఆమెను గదిలోకి వదిలేసి బయటికి వచ్చేస్తుంది. ఆ గదిని చూసి అసలు ఇలాంటి గదిలో ఎవరైనా ఉంటారా? నా కర్మకాలి నేనిక్కడికి వచ్చాను కానీ లేదంటే నా బెడ్రూమ్లో హాయిగా ఉండవలసిన నాకు మా నాన్న చేసిన పని వలన ఈ దుస్థితి పట్టింది ఛీ అని తిట్టుకుంటూ వెళ్ళి అక్కడే ఉన్న బెడ్ మీద కూర్చుని దాని గురించి ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది ఆమె. ఆ తర్వాత రోజు రాత్రికే వారిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేస్తారు. అది తలుచుకుంటేనే ఒళ్ళు బగబగా మండిపోతుంది. ఇదంతా నా వల్ల కాదు. ఇంట్లో నేనిక ఉండలేను. ఈ విషయం అతనితో చెప్పి నాకు దూరంగా ఉండమని చెప్పాలి. అలానే త్వరలోనే నాకు విడాకులు కావాలి అని కూడా అడుగుతాను. ఇష్టం లేదని అంటున్నా పెళ్ళాంతో ఏ మగాడైనా ఎందుకు కాపురం చేస్తాడు? పైగా పల్లెటూరివాడు కదా! ఇలాంటి సెంటిమెంట్లు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో వెంటనే నాకు విడాకులు ఇచ్చేస్తాడు అని మనసులో అనుకుని ఆ గదిలోకి వెళ్ళడానికి సిద్ధపడింది ఆమె. ఆమెని అలా చాలా అందంగా రెడీ చేసి చేతికి పాల గ్లాసు ఇచ్చి ఆ గదికి పంపించింది శారదమ్మ. మల్లెపూల వాసనతో గులాబీ రేకులు అలంకరించబడిన ఆ శోభనం గదిలోకి అక్షిత అడుగుపెట్టింది. గదిలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న కళ్యాణ్ను చూడగానే
ఆమె ముఖం కోపం, అసహనం ఒక్కసారిగా తన్నుకొచ్చాయి. అసలు ఇదంతా ఇతని వల్లే. నా మాట ఎలాగో మా నాన్నగారు వినలేదు. కనీసం ఇతనైనా ఆ అమ్మాయి డబ్బులో పుట్టి పెరిగింది. అలాంటి తను ఇలాంటి పూరి గుడిసెలోకి వచ్చి ఏముంటుంది అని చెప్పి ఈ పెళ్ళి వద్దని చెప్పాలి కదా! నా పిచ్చి గాని అలా ఎందుకు చెప్తాడు? కోట్ల కొద్దీ ఆస్తి వస్తుంటే ఎవరైనా సరే ఆశగానే ఉంటుంది గదా! వీడు కూడా అలానే నా ఆస్తిని చూసి ఆశపడ్డాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. చెప్తాను ఉండు వీడి సంగతి అని అనుకుంటూ వెళ్ళి అతని ముందు నిలబడింది ఆమె. ఫోన్ వైపు చూస్తూ ఉన్న అతను ఎవరో వచ్చి తన ముందు నిలబడ్డంతో తలెత్తి చూశాడు. అక్కడ తెల్ల చీరలో పాల గ్లాసు పట్టుకుని చాలా అందంగా కనిపించింది అక్షిత. కానీ ఆమె ముఖంలో కోపం ఎక్కువగా ఉండడంతో ఆమె ముఖం అందాన్ని మరింత పెంచుతుంది. ఇదేంటి శోభనం అంటే ఎవరైనా సిగ్గుపడతారు కానీ ఈ అమ్మాయి ఏంటి ఇంత కోపంగా నన్నే చూస్తుంది అని అతని మనసులో అనుకుంటూ ఉండగానే, చూడు కళ్యాణ్, నీకో విషయం స్పష్టంగా చెప్పాలి. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నిన్ను మెచ్చి ఇష్టపడి నేనేం ఈ పెళ్లి చేసుకోలేదు. మా నాన్న పరువు కోసం ఆయన బలవంతం మీద మాత్రమే ఈ తాళి కట్టించుకున్నాను. కాబట్టి నీతో కలిసి ఉండే ఆలోచన కానీ, కాపురం చేసే ఆసక్తి కానీ నాకు ఏమాత్రం లేవు. నాకు ఈ బంధం వద్దు. నాకు విడాకులు కావాలి అని తన మనసులో ఉన్న కోపమంతా వెళ్ళగక్కుతూ, ఊపిరి కూడా తీసుకునే టైం లేదు అన్నట్లు టకటకా చెప్పేస్తుంది ఆమె. ఆ మాటలన్నీ వింటున్న కళ్యాణ్ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. అనుకున్నా ఈ పిల్ల ఇంత ఆవేశంగా వచ్చి నా ముందు నిలబడ్డప్పుడే ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదో ఉంటుందని ఖచ్చితంగా అనుకున్నా. అయినా మావయ్య ఏంటి ఇలాంటి పని చేశారు? ఇష్టం లేదు అన్నప్పుడు వదిలేయొచ్చు కదా! బలవంతంగా పెళ్లి చేయడం ఎందుకు? అని అతను అనుకుంటూ ఉండగానే తన మావయ్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అది కొంచెం మొండిపిల్లరా! ఏమన్నా పట్టించుకోవద్దు. చిన్నపిల్లల మనస్తత్వం. ఏది మంచి ఏది చెడు ఇంకా తెలుసుకోలేదు. కోపం కూడా చాలా ఎక్కువ. ఆ కోపంలో ఏమన్నా సరే నువ్వస్సలు పట్టించుకోవద్దు. నా కోసం కొన్ని రోజులు ఓపిక పట్టు. తనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని అతను చెప్పిన మాటలు గుర్తు రావడంతో, హో! ఆ రోజు ఇంత ఇదిగా చెప్పింది ఇందుకేనా అని అనుకుంటూ అలానే చూస్తూ ఉన్నాడు అతను. అంతలా మాట్లాడుతున్నా కూడా ఏమీ మాట్లాడకుండా తన వైపే చూస్తున్న అతన్ని చూసి బండరాయిలాగా నోరు విప్పడేంటి అని తిట్టుకుంటూ, ఏంటి అలా చూస్తున్నావ్? చెప్పింది వినిపించలేదా నీకు? అంటూ కోపంగా అడిగింది అక్షిత. ఒక్క క్షణం భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఆమె వైపే తీక్షణంగా చూస్తూ, విడాకులు కావాలి అని అడగగానే కోసి ఇవ్వడానికి ఇవేమీ మా విడాకులు కాదు కదా! నూరేళ్లు కలిసి బ్రతకాల్సిన ఇద్దరు మనుషుల్ని, రెండు కుటుంబాల్ని విడదీసే కాగితాలు. ఆ కాగితాలు నేను నీకివ్వడం అన్నది జరగని పని. ఇష్టం లేనప్పుడు పెళ్ళికి ముందే అన్నీ ఆలోచించుకోవాలి. పెళ్ళి తర్వాత వచ్చి నాకు ఇష్టం లేదు సరే, నీ ఇష్టం వెళ్ళిపో విడాకులు ఇస్తాను అనడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు. మన పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగింది అన్నది ఇప్పుడు నాకు అనవసరం. కానీ ఈ క్షణం నువ్వు నా భార్యవి. ఇష్టం ఉన్నా లేకపోయినా నా భార్యగానే బ్రతకాలి. అంతే తప్ప నీకు విడాకులు ఇవ్వడం అన్నది మాత్రం కుదిరే పని కాదు అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా తన నిర్ణయం చెప్తాడు అతను. ఆ మాటకి షాక్ అయింది అక్షిత. నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నా కదా! నీకు అర్థం కావడం లేదా? ఇష్టం లేదని చెప్తున్న అమ్మాయితో ఎలా కాపురం చేస్తావ్? కొంచెం కూడా ఆలోచించుకోవా? అంటూ అరిచింది ఆమె. ఆ అరుపులు కళ్యాణ్ అస్సలు పట్టించుకోలేదు. తప్పున ఆమె చెయ్యి పట్టుకుని తన వైపుకి లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని తీసుకువెళ్ళి ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, ఇష్టం లేకపోతే ఇష్టపడ్డానికి ప్రయత్నించు. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంతే తప్ప ఇష్టం లేదు కాబట్టి దూరంగా వెళ్ళిపోతాను అంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను. నా భార్యగా, ఇంట్లో కోడలిగా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ క్షణం నుంచి ఆ బాధ్యతల్ని స్వీకరించు. కొంచెం పద్ధతిగా ఉండటం నేర్చుకో. లేదంటే నా గురించి నీకు పూర్తిగా తెలీదు. తెలిసేలా చేయవలసి వస్తుంది అంటూ తన కోల్డ్ వాయిస్‌తో వార్నింగ్ ఇచ్చాడు కళ్యాణ్. అతని వార్నింగ్‌కి అక్షితకు ఒళ్లు మండిపోతుంది. తన రెండు చేతుల్ని అతని గుండెల మీద వేసి గట్టిగా వెనక్కి తోస్తుంది. ఇష్టం లేదన్నా కూడా ఎందుకిలా మీద మీదకి వస్తున్నావ్? నిన్ను చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది. అసహ్యం వేస్తుంది. నాకు దూరంగా ఉండు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు
అంటూ గట్టిగా అరిచింది ఆమె. వెటకారంగా నవ్వుతూ, ఎందుకంటే నేను నీకు మొగుణ్ణి కాబట్టి. నీకు కోపం వచ్చినా, అసహ్యం వేసినా ఇకపై నీ జీవితం నా దగ్గరే, నాతోనే. అది గుర్తుపెట్టుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పైగా ఈ పెళ్లి హడావిడి వల్ల చాలా అలసిపోయినట్లున్నావు కదా! అందుకే బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం లేదనుకుంటా. పడుకుందాం పద అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్తాడు కళ్యాణ్. ఆ చేతిని విసురుగా వెనక్కి లాక్కుంటూ, ఏంటి నేను నీతో కలిసి ఒకే బెడ్ మీద పడుకోవాలా? ఇంపాసిబుల్. నువ్వు కింద పడుకో, నేను పైన పడుకుంటాను అని కోపంగా చెప్పింది అక్షిత. నువ్వు పడుకోవటం ఇష్టం లేనిది నీకు, నాకు కాదు. సో అది నీ ప్రాబ్లం. నేనెందుకు కింద పడుకోవాలి? అంతగా ఇష్టం లేకపోతే నువ్వే కింద పడుకో. నాకేమీ అంత కర్మ పట్టలేదు అని అంటూ కళ్యాణ్ హాయిగా బెడ్ పై వాలి కళ్ళుని మూసుకుంటాడు. అతని ప్రవర్తన చూసి కోపంతో ఊగిపోతూ ఆ అంటూ గట్టిగా అరిచి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ వేరే దారి లేక అక్కడ ఉన్న ఒక తలగడను తీసుకుని కింద వేసుకుని పడుకుంటుంది ఆమె. కానీ ఏనాడు నేలపై పడుకొని అక్షితకు అది అస్సలు అలవాటు లేని పని. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టలేదు. పైగా కాసేపటికి ఒళ్ళు, వెన్ను కొద్ది కొద్దిగా నొప్పి పెంచడం మొదలైంది. మనసులోనే కళ్యాణ్ను బండ బూతులు తిట్టుకుంటూ ఇక ఈ ఇబ్బందిని భరించలేక మెల్లిగా లేచి బెడ్ మీద కళ్యాణ్ పక్కన ఉన్న చిన్న ఖాళీ స్థలంలో బెడ్ చివర అంచున ముడుచుకుని పడుకుంటుంది. అప్పటి వరకు నిద్రపోతున్నట్లు నటిస్తున్న కళ్యాణ్ ఆమె అలా వచ్చి తన పక్కన పడుకోగానే మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. ఆమె మొండితనం, చిన్నపిల్లల మనస్తత్వం చూసి మనసులోనే చిన్నగా నవ్వుకుని ఎంత తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు కిటికీలోంచి ఎండ ముఖంపై పడుతుంటే అక్షిత మెల్లిగా కళ్ళు తెరిచింది. అప్పటికే టైం 8 దాటిపోయింది. ఏనాడు బెడ్ కాఫీ లేకుండా లేవని అక్షిత నిద్ర మత్తులోనే పక్కనే ఉన్న టేబుల్పై చేత్తో తడుముతూ కాఫీ కప్ కనిపించకపోవడంతో విసుగ్గా కాఫీ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పటికే లేచి స్నానం చేసి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్న కళ్యాణ్ ఆ అరుపులకి షాక్ అయి చేతిలో ఉన్న వాచ్ని పక్కన పెట్టి కోపంగా ఆమె వైపు చూశాడు. బెడ్ పై ఇంకా బద్ధకంగా అటూ ఇటూ పొర్లుతూ కనిపిస్తుంది అక్షిత. హో, మేడం గారికి ఇంకా పుట్టింటి అలవాట్లు పోలేదన్నమాట. ఇక్కడ కూడా ఆర్డర్లు వేస్తుంది. దీని తిక్క ఎలా కుదర్చాలో నాకు తెలుసు మనసులోనే అనుకుంటూ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ తీసి ఏమాత్రం ఆలోచించకుండా అందులోని చల్లటి నీళ్లను అక్షిత ముఖం మీద ఒక్కసారిగా పోశాడు కళ్యాణ్. ఆ చల్లటి నీళ్లు ముఖం మీద పడ్డంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంది అక్షిత. ముఖం మీద పడిన నీళ్లను తుడుచుకుంటూ పక్కకు తిరిగి చూసిన ఆమెకి చిన్నగా నవ్వుతూ కనిపిస్తాడు కళ్యాణ్. అతన్ని అక్కడ చూడగానే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఏంటిది? ఇలా మనిషి మీద నీళ్లు పోయటమేంటి? నీకు బుద్ధుందా లేదా? నిద్రపోతున్న మనుషుల మీద నీళ్లు చల్లుతారా ఎవరైనా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? పిచ్చా నీకు? అంటూ కోపంగా అడుగుతుంది అక్షిత. హా, అత్తగారింట్లో మొదటి రోజే స్పెషల్ ట్రీట్మెంట్. నువ్వు ఉన్న ఇల్లు, ప్రదేశం మర్చిపోయి కాఫీ, టీ అని ఆర్డర్లు వేస్తున్నావు. నీ వెనకాల తిరుగుతూ కాఫీ కప్పులు పట్టుకొచ్చే పని మనుషులు ఎవ్వరూ ఇక్కడ లేరు. ఈ విషయం నువ్వు మర్చిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా చెప్పాలని ఈ ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి ఆ పాచి ముఖం కడుక్కుని నాకు ఒక మంచి కాఫీ కలిపి తీసుకురా పో అంటూ ఆర్డర్ వేస్తాడు కళ్యాణ్. ఆ మాటకి షాక్ అయి వాట్, నేను నీకు కాఫీ కలపాలా? ఆశ్చర్యంగా అడుగుతుంది అక్షిత. నువ్వే నాకు కాఫీ కలపాలి. మరి నువ్వే కదా నా పెళ్ళానివి. నువ్వు కలపకపోతే ఏంటి? పక్కింటోడి పెళ్ళాం వచ్చి కలుపుతుందా? నోరు మూసుకుని వెళ్ళి చెప్పిన పని చెయ్యి అంటూ విసుగ్గా చెప్తాడు కళ్యాణ్. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను కలపను. నా జీవితంలో నేను ఎవరికీ కాఫీ కలపలేదు. నీకు అస్సలు కలపను అని పంతంగా చెప్తుంది అక్షిత. అక్షిత అంతలా ఎదురు సమాధానం చెప్పేసరికి కళ్యాణ్కు కోపం వచ్చింది. చప్పున ఆమె చేయి పట్టుకుని వెనక్కి మడిచిపెట్టి గట్టిగా నొక్కుతాడు. పోనీలే కదా అని చూస్తూ ఉంటే బాగా రెచ్చిపోతున్నావేంటి? కలపవా? ఏది? ఆ మాట ఇంకొకసారి చెప్పు. కలుపుతావా లేదా? తను పట్టుకున్న చేతి మీద ప్రెజర్ పెడుతూ కోపంగా అడిగాడు కళ్యాణ్. అమ్మా, నొప్పి నొప్పి పుడుతుంది. నా చేయి వదులు, ప్లీజ్ వదులు అని అడుగుతూ ఉన్న అక్షిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. కానీ కళ్యాణ్ వదల్లేదు. ముందు కాఫీ కలుపుతానని చెప్పు, అప్పుడే వదులుతా అంటూ అలాగే పట్టుకున్నాడు. సొంతంగా అతని కేసి చూస్తూ మొండిగా కాసేపు ఆ నొప్పిని భరించిన ఆమెకి ఆ నొప్పిని ఇంక భరించడం కష్టంగా మారడంతో ఇంక తప్పక
ఎక్కడ తన చెయ్యి విరిగిపోతుందో అన్న భయంతో "అబ్బా! సరే సరే కలుపుతాను వదులు ముందు" అంటూ దీనంగా అడిగింది అక్షిత. "అద్ది అలా రా దారికి" అంటూ ఆమె చేతిని వదిలేసి "నీకు 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోగా కాఫీ పట్టుకుని రావాలి" అంటూ ఆర్డర్ వేస్తాడు కళ్యాణ్. అక్షిత అతని వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి విసురుగా వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో కళ్యాణ్ తల్లి శారద పనులు చేసుకుంటుంది. ఆ టైంలో అక్కడికి వచ్చిన అక్షితని చూసి ఆమె కంగారుపడి "ఏం కావాలమ్మా? నాతో చెప్పు నేను చేసి పెడతాను" అంటూ ఆప్యాయంగా అడిగింది శారద. ఆమె వైపు నిర్లక్ష్యంగా చూస్తూ "ఇక్కడ పాలెక్కడున్నాయి" అంటూ అడుగుతుంది అక్షిత. శారద ఆమె కోపాన్ని చూసి ఏమీ అనలేకపోయింది. కనీసం తనని అత్తయ్య అని కూడా ఆమె పిలవకపోవడంతో ఆమె మనసు నొచ్చుకున్నా కూడా చిన్నపిల్ల కదా అని సరిపెట్టుకుని గబగబా పాలు తీసి ఇచ్చింది. అక్షిత ఆ పాలు తీసుకుని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టింది. మనసులో కళ్యాణ్ మీదున్న కక్షంతా కాఫీ మీద చూపిస్తూ గిన్నెలో ఏకంగా 3 పెద్ద స్పూన్ల కాఫీ పౌడర్ వేసి కేవలం ఒకే ఒక స్పూన్ పంచదార వేసి తన స్టైల్లో వేడి వేడి కాఫీ రెడీ చేసి "నా చెయ్యి నొప్పొచ్చేదాకా పట్టుకుంటావా? ఈ కాఫీ తాగి నీ నోరు ఎలా మండుతుందో చూడు. ఇక జీవితంలో నన్ను కాఫీ అడగవు సరికదా, రివర్స్‌లో నువ్వే నాకు కాఫీ కలిపివ్వాలి. అలా ఉంటుంది కాఫీ టేస్టు" అని తీసుకువెళ్ళి హాల్‌లో చైర్‌లో కూర్చుని ఉన్న కళ్యాణ్ చేతికి "కాఫీ" అంటూ నొక్కి పలుకుతూ మరీ ఆ కాఫీ కప్ ఇచ్చింది. కళ్యాణ్ ఆ కప్పు తీసుకోకుండా ఆ కప్పు వైపు, ఆ తర్వాత అక్షిత ముఖం వైపు ఎగాదిగా చూస్తాడు. అతని అనుమానపు చూపులు చూసిన అక్షితలో చిన్నగా అనుమానం మొదలైంది. కొంపతీసి ఈ కాఫీ సరిగ్గా కలపలేదని కనిపెట్టేశాడా ఏంటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా "ఈ కాఫీ నిజంగా నువ్వే కలిపావా? అంటూ అడిగాడు కళ్యాణ్. హా, నేనే కలిపాను. నీకేమైనా అనుమానంగా ఉంటే కిచెన్లో మీ అమ్మగారు ఉన్నారు కదా, వెళ్ళి అడిగి కనుక్కో అంటూ కోపంగా చెప్పింది అక్షిత. అవసరం లేదులే, నువ్వే కలిపావంటున్నావు కదా, సరే అయితే దీన్ని నువ్వే తాగు అంటూ చెప్తాడు కళ్యాణ్. ఆ మాట వినగానే అక్షిత మైండ్ బ్లాక్ అయిపోతుంది. కళ్ళు పెద్దవి చేసి షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది. ఆమె ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూసి మనసులోనే నవ్వుకుంటూ "ఏంటి అలా కళ్ళు తేలేసి చూస్తున్నావు? కాఫీ తాగమంటే ఏదో పెద్ద దెయ్యాన్ని చూసినట్లు చూస్తున్నావేంటి? తాగు తాగు" అన్నాడు కళ్యాణ్. ఆ మాటతో స్పృహలోకి వచ్చి అది ఈ కాఫీ నేను మీకోసమే కలిపాను. నువ్వే కదా నీకోసం కాఫీ కలిపి తీసుకురమ్మన్నావు. మరి ఇప్పుడు నన్ను తాగమంటావేంటి? నాకొద్దు, నువ్వే తాగు అంది అక్షిత. అవునా, ఈ కాఫీ నువ్వు కలిపింది నా కోసమే అనుకో. కానీ నువ్వు కలిపిన కాఫీ తాగేంత గుండె ధైర్యం నాకింకా రాలేదు. ఆ ధైర్యం వచ్చాక తాగుతాను. ప్రస్తుతానికి ఈ వేడి వేడి కాఫీని నువ్వే తాగి ఆ రుచిని బాగా ఆస్వాదించు. ఇందాక గేదెలాగా ఇంత పెద్ద నోరు వేసుకుని కాఫీ కాఫీ అంటూ అరిచావు కదా, ఇప్పుడు ఆ కాఫీ నీ చేతిలో నీ ముందే ఉంది. ఇంక లేట్ చేయకుండా తాగేసేయ్ అన్నాడు కళ్యాణ్ భయంగా కాఫీ వైపు చూస్తూ. అది ఇందాక, ఇప్పుడు కాదు. నాకిప్పుడు తాగాలని లేదు. నాకు వద్దు, నువ్వే తాగు. లేదంటే బయట పోసేస్తాను అని అక్షిత అనడంతో టక్కున పైకి లేచిన కళ్యాణ్ ఏంటి బయట పోస్తావా? నువ్వు బయట పోయడానికి పాలు, కాఫీ పొడి, పంచదార ఏమైనా ఫ్రీగా వచ్చాయనుకుంటున్నావా? వాటిని వేస్ట్ చేసి అవతల పోస్తాను అంటే చూస్తూ నేను ఊరుకోను. నువ్వు తాగాల్సిందే అని అంటూ అక్షిత ఏమాత్రం ఊహించని విధంగా ఆమె గెడ్డం పట్టుకుని ఆ కాఫీను బలవంతంగా ఆమె నోటికి అందించి మొత్తం కాఫీని ఆమె గొంతులో పోసేస్తాడు అతను. కళ్యాణ్ ఆమె నోటిని గట్టిగా మూసి పట్టుకోవడంతో ఆ 3 స్పూన్ల కాఫీ పౌడర్ ఘాటుకు, పంచదార లేని ఆ చేదుకు అక్షిత నోరు అదొక రకంగా అయిపోతుంది. విపరీతమైన చేదు తట్టుకోలేక వాంతొచ్చినట్లు అనిపించడంతో చేతిని నోటికి అడ్డు పెట్టుకుని గదిలోంచి బయటకు పరుగు తీస్తుంది ఆమె. ఆమె పరుగుని, ఆ అవస్థను చూసి కళ్యాణ్ గట్టిగా నవ్వుకుంటాడు. అలా ప్రతిరోజు కళ్యాణ్ ఏదో ఒక నెపంతో అక్షితకు పనులు చెప్తూనే ఉన్నాడు. ఇల్లు తుడవటం, బట్టలు ఉతకటం, తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గులు పెట్టడం, ఇలా ఏనాడూ చెయ్యని పనులన్నీ అక్షితతో బలవంతంగా చేయిస్తుంటాడు. కళ్యాణ్ గద్దింపులకు భయపడి, ఇష్టం లేకపోయినా మనసులోనే తిట్టుకుంటూ అవన్నీ కష్టంగా చేస్తూ ఉంటుంది అక్షిత. అలా ఒకరోజు వంటగదిలో కళ్యాణ్ తల్లి శారద చెమటలు కక్కుతూ వంట చేస్తుంది. అది చూసిన కళ్యాణ్ హాల్లో నుంచి గట్టిగా "అక్షిత" అంటూ పిలుస్తాడు. అలవాటు లేని పనులతో ఒళ్ళంతా హూనం అయిపోయిన అక్షిత అప్పుడే కొంచెం రెస్ట్ తీసుకుంటూ పనిలో పని కళ్యాణ్‌కి ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అతన్ని కూడా పిలవడంతో
మళ్ళీ వీడికి ఏం పోయే కాలం వచ్చిందిరా బాబు అని తిట్టుకుంటూ బయటకి వచ్చి కోపంగా దాన్ని చూస్తూ, ఏంటి అలా అరుస్తున్నావు? అక్షిత అని పిలిస్తే సరిపోతుంది. అరవాల్సిన అవసరం లేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. కాసేపు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు అని కోపంగా అడుగుతుంది ఆమె. ఉండొచ్చు. ప్రశాంతంగా ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంటి పనులు ఎక్కడివి అక్కడే వదిలేసి ప్రశాంతంగా ఉండాలి అనుకోవడం మాత్రం తప్పే. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్కడ అమ్మ ఒక్కతే వంట చేస్తుంది. ఇబ్బంది పడుతుంది. నీకు కంటికి కనిపించడం లేదా అని కోపంగా అడుగుతాడు. కనిపిస్తుంది. నాకు ఆకలి వేస్తుంది. త్వరగా వంట పూర్తయితే తిందామని నేను ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుంది అక్షిత. తినడానికి ఎదురుచూడ్డం కాదక్షిత. వండటం నేర్చుకో. ఒకరి మీద ఆధారపడటం కాదు జీవితం అంటే. మీ ఇంటి దగ్గర ఉన్నట్లు ఇక్కడ పనివాళ్ళు లేరు అని నీకు ఆల్రెడీ చెప్పాను. నీ పనులతో పాటు మా పనులు కూడా నువ్వే చెయ్యాలి. తెలుస్తుందా నీకు? అని కోపంగా అడుగుతాడు అతను. నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను కదా. ఇంక నేను చెయ్యడానికి ఏముంది? నాకు వంట రాదు. ఆ పనులు నేను చెయ్యలేను అసహనంగా అంది అక్షిత. రాకపోతే నేర్చుకో. అంతేగాని రాదు అని ఇంత మొండిగా చెప్తావేంటి? కనీసం వంట చేసేవాళ్ళకు హెల్ప్గా కూరగాయలు కట్ చేయడం అలాంటివైనా చెయ్యొచ్చు కదా. వెళ్ళు, కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు కట్ చేయి అంటూ ఆర్డర్ వేస్తాడు కళ్యాణ్. అతని గంభీరత్వమైన గొంతుకు ఎదురు చెప్పలేక, ఒకవేళ చెప్తే మళ్ళీ ఏం చేస్తాడో అన్న భయంతో మనసులోనే బండబూతులు తిట్టుకుంటూ అక్షిత వంటగదిలోకి వెళ్తుంది. చాకు పట్టుకుని విసురుగా కూరగాయలు తరుగుతూ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని ఆ కూరగాయల మీద చూపిస్తుంది. ఆ హడావిడిలో పొరపాటున చాకు తగిలి ఆమె వేలు కట్టయిపోతుంది. బ్లడ్ వస్తూ నొప్పిగా అనిపించడంతో అమ్మ అంటూ అరుస్తుంది అక్షిత. ఆ అరుపు వినగానే హాల్లో ఉన్న కళ్యాణ్, పక్కనే ఉన్న శారద కంగారుగా ఆమె దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. వేలు నుంచి రక్తం కారడం చూసి కళ్యాణ్ క్షణం కూడా ఆలోచించకుండా చొరవగా అక్షిత చెయ్యిని పట్టుకుని ఆమె వేలిని తన నోట్లో పెట్టుకున్నాడు. అంతవరకు కోపంతో ఊగిపోయిన అక్షిత ఒక్కసారిగా అదిరిపడింది. కళ్యాణ్ స్పర్శ ఆమె మనసులో ఏదో తెలియని కొత్త అనుభూతిని, అలజడిని రేకెత్తించింది. అతని వైపే అలా కదలకుండా చూస్తూ ఉండిపోయింది. తెల్లటి ఛాయ, చిన్న చిన్న కళ్ళు, హుందాగా ఉన్న ఆ మీసం కట్టు, ఎప్పుడూ లేనిది ఈ క్షణంలో కళ్యాణ్ మగతనం, అతని అందం ఆమె మనసుకు అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆ నిశ్శబ్దంలో ఇద్దరి మనసులు మాట్లాడుకుంటున్న వేళ అతని మనసులో ఉన్న ప్రేమ ఆమె మనసుకి అర్థమవుతూ ఉండగా శారద పసుపు డబ్బాతో అక్కడికి వచ్చి, అయ్యో కొంచెం చూసుకోవాలి కదమ్మా అంటుంది. అత్తయ్యగారు మాటలకు అక్షిత కంగారుగా తన వేలిని కళ్యాణ్ నోటి నుంచి వెనక్కి తీసుకుంటుంది. శారద ఆమె వేలిపై పసుపు వేసి ఒక చిన్న గుడ్డ ముక్కతో కట్టింది. బెదిరిపోయిన అక్షితని చూసి, ఏం కాదులే తల్లి, చిన్న దెబ్బే, తగ్గిపోతుంది. నువ్వెళ్ళి గదిలో రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాలే అంటూ ఆప్యాయంగా ఆమె తలపై నిమురుతూ చెప్తుంది శారద. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణంతో తన తల్లిదండ్రులతో మాట్లాడడం మానేసింది అక్షిత. కానీ వారి ప్రేమ ఆప్యాయతలను ప్రతి క్షణం ఫీల్ అవుతూ మిస్ అవుతూనే ఉంది. కేవలం డబ్బు ప్రపంచంలోనే పెరిగిన అక్షితకు శారద చూపించిన ఆ ఆప్యాయత, అభిమానాలు గుండెను తాకాయి. మరొకసారి తన తల్లిదండ్రుల ప్రేమాభిమానాల్ని తనకి గుర్తు చేశాయి. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తన అహంకారం ఆ ఫీలింగ్ని బయటపడనీయకుండా కప్పేయడంతో ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి తన జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. అరగంట తర్వాత అమ్మ అక్షిత, భోజనం సిద్ధమైంది రా అని శారద పిలవడంతో అక్షిత కానీ చేతికి కట్టుండడంతో ఆ ప్లేట్ని పట్టుకుని ఆ చేత్తో అన్నం ఎలా తినాలో ఆమెకి అర్థం కాలేదు. నిస్సహాయంగా చూస్తూ ఆమె పరిస్థితిని శారద వెంటనే గమనించింది. ప్రేమగా ప్లేట్లో భోజనం పెట్టుకుని అక్షిత పక్కన కూర్చుంది. చేతికి దెబ్బ తగిలింది కదమ్మా, ఎలా తింటావ్? నేను తినిపిస్తాను, ఇట్రా అంటూ శారద మొదటి ముద్ద అక్షిత నోటి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈసారి అక్షిత తన కళ్ళల్లోని నీళ్లను దాచలేకపోయింది. ఇన్నాళ్లుగా తను మిస్ అయిన అమ్మ ప్రేమ, ఆ మమకారం శారద రూపంలో తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమె మనస్ఫూర్తిగా కరిగిపోయింది. సుశీల రూపం ఒక్కసారిగా కళ్ళ ముందు కనబడ్డంతో కన్నీళ్లతో కళ్ళు నిండిపోగా శారదను గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చేసింది. అది చూసి ఒక్క క్షణం కంగారు పడిన శారద ఆ తర్వాత ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకుని, ఏడవకమ్మా, నేను కూడా మీ అమ్మలాంటిదాన్నే కదా, నన్ను మీ అమ్మే అనుకో. ఈ రోజు నుంచి నీకు అమ్మ దూరంగా ఉందన్న మాటను మర్చిపో. నీకు నేనున్నాను కదా తల్లి అంటూ ఎంతో ధైర్యం చెప్తూ కన్నీళ్లు తుడిచి
నడుస్తూ అక్షితకు ప్రేమగా భోజనం తినిపించసాగింది శారద. దూరం నుండి ఆ దృశ్యాన్ని చూస్తున్న కళ్యాణ్ మనసులో ఒక చిన్నపాటి ఆనందం, తృప్తి కలిగాయి. అక్షిత పైపై ఎంత అహంకారంగా ప్రదర్శిస్తున్నా లోపల ఆమె ఎంత అమాయకురాలో, ఆమె ప్రేమ ఎంత పవిత్రమైనదో అతనికి అర్థమైంది. ఇన్నాళ్లుగా తన మనసులో దాచుకున్న ప్రేమ, అక్షితపై ఉన్న ఇష్టం మొదటిసారి కళ్యాణ్ కళ్లల్లో స్పష్టంగా కనిపించాయి. అలా రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. కాలంతో పాటు అక్షితలో కూడా ఊహించని మార్పు వచ్చింది. శారద చూపించే నిష్కల్మషమైన ఆప్యాయతలకు అక్షిత పూర్తిగా దాసోహమైంది. ఒకప్పుడు కష్టంగా, ఇష్టం లేకుండా ఆ ఇంట్లో ఉన్న ఆమె ఇప్పుడు శారదను తన సొంత అమ్మలా భావిస్తూ ఆ ప్రేమను పూర్తిగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. కేవలం శారదకే కాదు, మెల్లిగా కళ్యాణ్కు కూడా ఆమె చాలా దగ్గరవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ కనిపిస్తే అక్షిత మనసులో ఏదో తెలియని ఒక మధురమైన అలజడి మొదలవుతుంది. అతను పక్కన వచ్చి కూర్చుంటే చాలు ఆమె హృదయం చెప్పలేని వింతైన అనుభూతులతో పరవశంలో పొంగిపోతుంది. అప్పుడు అసహ్యించుకున్న ఆ పల్లెటూరి వ్యక్తి ఇప్పుడు తన మనసులో ఇంత పెద్ద చోటు సంపాదించుకున్నాడనే నిజం తెలిసి అక్షిత తనలో వచ్చిన మార్పుకు తానే ఆశ్చర్యపోయింది. పల్లెటూరికి కోడలిగా రావడం, ఒక పల్లెటూరి వాణ్ణి పెళ్లి చేసుకోవడమే తన జీవితానికి ఒక పెద్ద అవమానంగా భావించిన ఆమె ఇప్పుడు అదే పల్లెటూరి మనుషులు పంచే ప్రేమానురాగాలు ఎంతో హాయిని ఇస్తున్నాయి. రోజులు చాలా హ్యాపీగా సాగిపోతున్నాయి. మెల్లిమెల్లిగా అక్షిత ఆ ఇంటికి అలవాటు పడిపోయింది. సరిగ్గా అప్పుడే ఆషాఢమాసం వచ్చింది. పెళ్లి జరిగిన మొదటి సంవత్సరం ఆషాఢమాసంలో భార్యాభర్తలు ఒకచోట ఉండకూడదనే సంప్రదాయం ప్రకారం అక్షితను పుట్టింటికి తీసుకువెళ్ళడానికి ఆమె తండ్రి రాఘవరాజుగారు ఆ ఇంటికి వచ్చారు. పెళ్లైన కొత్తలో అయితే తను ఇంటికి తిరిగి వెళ్ళిపోయే సమయం కోసం ఆమె ఎంతగా ఎదురు చూసేదో. మళ్లీ తన పాత వైభవం, తన లగ్జరీ లైఫ్ తనకు దక్కుతుందని సంబరపడేది. కానీ తీరా పెళ్లి సమయం వచ్చేసరికి ఆమె మనసు చాలా బాధగా మారిపోయింది. శారదను, ఈ ఇంటిని, అన్నిటినీ మించి కళ్యాణ్ను వదిలి వెళ్లాలనే ఆలోచనే ఆమె మనసుకి ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ఎలాగోలాగా ధైర్యం తెచ్చుకుని గదిలోకి వెళ్లి తన లగేజ్ సర్దుకోవడం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే కళ్యాణ్ ఆ గదిలోకి వచ్చాడు. సూట్ కేస్ సర్దుతున్న ఆమెను చూసి భారమైన గొంతుతో అక్షిత అని పిలిచాడు అతను. ఆ పిలుపు వినగానే అక్షిత వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడూ గంభీరంగా, కోపంగా కనిపించే కళ్యాణ్ ముఖం ఈరోజు ఎందుకో చాలా నిశ్చయంగా, బాధతో నిండిపోయి ఉంది. అతని కళ్లల్లోని బాధ చూసిన అక్షిత మనసు విలవిలలాడిపోయింది. ఆ క్షణంలో అతనితో ఏం మాట్లాడాలో కూడా ఆమెకు అర్థం కాలేదు. అక్షిత దగ్గరికి వేగంగా వచ్చిన కళ్యాణ్ ఆమెను ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నాడు. దానితో అదిరిపడింది ఆమె. ఈసారి అతన్ని దూరంగా తొయ్యాలి అని అస్సలు ఆమెకు అనిపించలేదు. ఇంకా అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకోవాలనిపిస్తూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక బొమ్మలా ఉండిపోయింది. ఐ మిస్ యూ అక్షిత, ఐ మిస్ యూ సో మచ్ అని అంటూ ఆమె నుండి కొంచెం దూరంగా జరిగి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని కళ్లల్లో నీళ్లని ఆపుకుంటూ వెళ్ళు అక్షిత, మీ ఇంటికి వెళ్ళు. ఇన్ని రోజులు నా స్వార్థం కోసం, నా పంతం కోసం నిన్ను ఈ చిన్నింట్లో బంధించి కష్టపెట్టాను. కానీ ఇంకా అలా చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. నాకు చిన్నప్పట్నుంచి నువ్వంటే ప్రాణం, పిచ్చి ప్రేమ. నువ్వు ఎప్పుడు నా జీవితంలోకి వస్తావా, ఎప్పుడు నా భార్యవవుతావా, నీతో సంతోషంగా నా జీవితాన్ని ఎప్పుడు మొదలు పెడతానా అని కాలాన్ని లెక్కేస్తూ బ్రతికాను. చివరికి నా ఆశ నెరవేరి నువ్వు నా చేత నీ మెడలో 3 ముళ్ళు వేయించుకున్నావు. ఆ క్షణం నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నిన్ను ప్రాణంగా చూసుకోవాలి అని అనుకున్నాను. కానీ నాది అన్నీ అత్యాశలే అని, నువ్వంటే ఇష్టం లేదని నన్ను దూరం పెట్టిన తరువాతే తెలిసింది. ఆ దూరాన్ని నేను భరించలేకపోయాను. ఎలాగైనా నా ప్రేమ నీకు తెలియజెయ్యాలి అని నిన్ను భయపెట్టైనా సరే ఇన్ని రోజులు నా దగ్గరే ఉంచేసుకున్నాను. కానీ నీకు ఇష్టం లేని జీవితాన్ని నీపై బలవంతంగా రుద్దడం నా వల్ల కాదక్షిత అని అంటూ ఒక్క క్షణం ఆమె కళ్లల్లోకి అలా చూస్తూ ఉండిపోయాడు. కళ్యాణ్ మాటలు వింటున్న అక్షిత గుండె విసిరి కొట్టినట్లు అయిపోయింది. కళ్యాణ్ కళ్లల్లోంచి ఒక కన్నీటి చుక్క కిందకు జారింది. అది చూసిన అక్షితకు ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కానీ అతని బాధను మాత్రం ఆమె భరించలేకపోయింది.
భారంగా శ్వాస తీసుకుని వదిలే. ఇంక నీకు ఈ బందీఖానా నుండి విముక్తిస్తున్నాను. నువ్వు అడిగిన విడాకుల కాగితాలు నేను రెడీ చేయిస్తాను. నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు నా స్వార్థం కంటే నీ సంతోషమే ముఖ్యం. నువ్వు ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నాకు చాలు అని చెప్పి తన కన్నీళ్లను అక్షిత చూడకూడదని కళ్యాణ్ చప్పున వెనక్కి తిరిగి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. కళ్యాణ్ వెళ్ళిపోగానే అక్షిత దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. బెడ్ పై కూర్చుని బోరున ఏడ్చింది. ఇన్నాళ్లుగా కళ్యాణ్ తనపై చూపించిన కోపం వెనుక ఇంతటి ప్రేమ దాగుందా? సంతోషం కోసం తను ప్రాణంగా ప్రేమించిన భార్యకు కూడా విడాకులివ్వడానికి సిద్ధపడ్డాడా? కళ్యాణ్ ప్రేమ ఎంతో గొప్పది అని తెలుసుకున్న ఆమె మనసు అల్లాడిపోయింది. ఆ క్షణంలో ఏం నిర్ణయం తీసుకోవాలో, ఎలా తన ప్రేమను అతనికి అర్థమయ్యేలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మనసంతా గందరగోళంగా మారింది. అంతలోనే బయట నుండి అమ్మా అక్షిత, టైం అవుతుంది, త్వరగా రా తల్లీ అంటూ రాఘవరాజు గారి గొంతు వినబడటంతో ఇక చేసేదేమీ లేక అక్షిత భారమైన మనసుతో తన కన్నీళ్లను తుడుచుకుని లగేజ్ తీసుకుని బయటకు వచ్చింది. శారదకు వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పి తండ్రితో పాటు కార్ వైపు నడిచింది. దూరంగా నిలబడి కన్నీళ్లు నిండిన కళ్లతో తనకు దూరంగా వెళుతున్న తన ప్రాణమైన భార్యను చూస్తూ కళ్యాణ్ మనసులోనే బాధపడుతూ ఉండిపోయాడు. కారు కదిలిపోతుంటే ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు. చూస్తూ ఉండగానే ఆ కారు కనుమరుగయ్యింది. అలా ఒకరికొకరు దూరంగా రోజులు గడుస్తున్నాయి. భౌతికంగా ఇద్దరూ వేరే ప్రదేశాల్లో ఉన్న ఆ భార్యాభర్తల మనసులు మాత్రం ఒకరి కోసం ఒకరు నిరంతరం తలిచిపోతూనే ఉన్నాయి. అలా ఇంటికి వెళ్ళిన అక్షిత చాలా లోన్లీగా ఫీలవుతుంది. ఆమెకి చాలాసార్లు కళ్యాణ్కి ఫోన్ చేయాలనిపిస్తుంది. అతని గొంతు వినాలి అని, తన మనసులో పుట్టిన కొత్త ప్రేమని అతనితో పంచుకోవాలని ఆరాటపడుతుంది. కానీ తనకి ఫోన్ చేసి ఏం మాట్లాడాలి, తన మనసులోని ఫీలింగ్స్ని ఏమని చెప్పాలి అనే సందేహంతో కాల్ చెయ్యాలి అని అనుకుని చేతిలోకి తీసుకున్న ఫోన్ని అలానే పట్టుకుని చూస్తుంది తప్ప అతనికి కాల్ చెయ్యదు. అదే సమయంలో నేను చెయ్యలేకపోయాను, కనీసం తనైనా ఒకసారి కాల్ చేయొచ్చు కదా, ఇక్కడ నేను ఎలా ఉంటున్నానో ఏంటో అని అడగొచ్చు కదా, మాట్లాడితే మొగుణ్ణి అనేవాడు కదా, మరి ఇప్పుడు మొగుడున్న వాడికి పెళ్ళాం పట్ల మాత్రం బాధ్యత ఉండదా అని కళ్యాణ్ ఫోన్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉంటుంది. మరోవైపు కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ప్రతి నిమిషం అక్షిత ఫోన్ కోసం అతని చూపులు మొబైల్ స్క్రీన్ మీదే ఉండేవి. అతనికి అతని మనసు చెప్తుంది ఆమె కాల్ చేయదని. అయినా కూడా ఎక్కడో ఏదో ఆశ, ఒక్కసారైనా కాల్ చేయకపోతుందా అని. దానితో ఎదురు చూస్తూ రోజులు గడుపుతూ ఉంటాడు అతను. నా మనసులోని ప్రేమంతా ఆ రోజు తన ముందు పరిచాను కదా, కనీసం ఆ ప్రేమను తెలుసుకునైనా తను నన్ను అర్థం చేసుకోలేదా? నేను నిన్ను వదిలి ఉండలేను, నాకు నువ్వే కావాలి, విడాకులు వద్దు అని ఒక్క మాట చెప్పొచ్చు కదా, అలా చెప్పలేదా? అంటే నిజంగానే తన మనసులో నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదా అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అతను. ఇలాంటి మౌన పోరాటాల మధ్యే ఆ నెల రోజులు గడిచిపోతాయి. ఈ నెల రోజుల్లో శారద అప్పుడప్పుడు అక్షితకి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూనే ఉండేది. అత్తయ్య ఫోన్ చేసిన ప్రతిసారి కళ్యాణ్ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని అడగాలనుకున్న అక్షిత నాలిక చివరి వరకు వస్తుంది కానీ ఎందుకో అహంకారం అడ్డు వచ్చి నోరు తెరిచి ఆ ఒక్క మాట కూడా అడగలేకపోతుంది. శారద అక్షితతో మాట్లాడేటప్పుడు కళ్యాణ్ కూడా పక్కనే నిలబడి నా గురించి ఒక్క మాటైనా అడుగుతుందేమో అని ఆశగా వింటాడు. కానీ అక్షిత అడగలేదని తెలిసి నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆషాఢమాసం వెళ్ళిపోయింది. శ్రావణమాసం రాగానే అక్షితను అత్తవారింటికి పంపించడానికి రాఘవరాజు గారు సిద్ధమవుతారు. పంతులు గారు ఒక మంచి ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. ఇదంతా అక్షిత కళ్ళ ముందే జరుగుతున్నా ఈసారి ఆమె ఒక్క మాట కూడా ఎదురు చెప్పదు. నేను వెళ్ళను అని పెంకితనం అస్సలు చూపించదు. పైగా ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందా, తాను ఎప్పుడు తిరిగి తన అత్తవారింటికి, తన కళ్యాణ్ దగ్గరికి వెళ్దామా అని రోజులు లెక్కేస్తూ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కూతురు పుట్టింటికి వచ్చినప్పటినుంచి రాఘవరాజు గారు ఆమెను గమనిస్తూ ఉన్నారు. ఇదివరకు ఉన్న పెంకితనం, గర్వం అక్షితలో ఎక్కడా కనిపించడం లేదు. పైగా తన భర్త కోసం, అత్తవారింటి కోసం ఆమె మనసు ఎంతగా ఎదురు చూస్తుందో ఒక తండ్రిగా ఆయనకు అర్థమవుతూనే ఉంది. కూతురిలో వచ్చిన ఈ హుందా అయిన మార్పు చూసి ఆయన మనసు మురిసిపోతుంది. తన దగ్గరున్నప్పుడు ఉదయం 10 గంటలైనా నిద్రలేని అక్షిత ఇప్పుడు తెల్లవారుజామునే లేవటం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవటం,
వంట కూడా స్వయంగా తనే చేయటం చూసి ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఒకరోజు అక్షిత వంట చేస్తూ ఉండంగా రాఘవరాజు గారు దగ్గరకు వచ్చి ఆప్యాయంగా ఆమెను చూస్తూ మురిసిపోతూ, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అక్షిత. ఆ రోజు నేను చెప్పాను కదా, కళ్యాణ్‌ని చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందని. వాడికి నువ్వంటే ప్రాణం తల్లి. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. ప్రేమగా ఆమెను చూస్తూ అన్నారు రాఘవరాజు గారు. తండ్రి అన్న మాటలకు అక్షిత కళ్ళల్లో ఒక్కసారి నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లను తుడుచుకుంటూ, మనసులోనే కళ్యాణ్‌ని తిట్టుకుంటూ, అతను కనిపిస్తే అస్సలు మాట్లాడకూడదని మనసులోనే ఫిక్స్ అవుతుంది. నిజంగా నేనంటే అంత ప్రాణం ఉన్నవాడు విడాకులు ఇస్తానని అంత సులువుగా ఎలా అంటాడు? ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టొచ్చు కదా! నా మనసు మారుతుందేమో! నేను వచ్చి తన ప్రేమను అంగీకరిస్తానేమో అని ఎదురు చూస్తే తన సొమ్మేమైనా పోయిందా? ఆ రోజు ఇష్టం లేదని నేనే అరుస్తున్నాను, వదిలాను అన్నాడు. ఇప్పుడేమో నేను ఇష్టపడుతున్నాను అనే సమయానికి విడాకులు ఇస్తాను వెళ్ళిపో అంటున్నాడు. అసలాయన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో అని మనసులో అనుకుంటూ కళ్యాణ్ మీద కోపాన్ని, ప్రేమని పెంచుకుంటూ రోజులు గడుపుతుంది. ఒకరోజు సాయంత్రం రాఘవరాజు గారు అక్షిత దగ్గరికి వచ్చి, అమ్మా అక్షిత, రేపు మన దగ్గరి బంధువులు ఇంట్లో పెళ్ళుందమ్మా, మనం వెళ్ళాలి అంటూ చెప్పారు. నాకు ఈ పెళ్ళికి రావటం ఇష్టం లేదు నాన్నా, మీరు వెళ్ళిరండి అంటూ నీరసంగా ముఖం పెట్టి అంది అక్షిత. అవునా, కానీ ఆ పెళ్ళికి మీ బావ కళ్యాణ్, మీ అత్తయ్య శారదమ్మ కూడా వస్తున్నారమ్మా. నువ్వు వస్తే బాగుంటుందని వాళ్ళు కూడా అడిగారు. అందుకే నేను అడిగాను. నీకు రావడం ఇష్టం లేకపోతే సరే, నేను అమ్మ వెళ్ళి వచ్చేస్తాంలే అంటారు రాఘవరాజు గారు. ఆ మాట వినగానే అక్షిత గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. కళ్యాణ్ వస్తున్నాడా? నెల రోజుల తర్వాత మళ్ళీ అతన్ని చూసే అవకాశం వచ్చిందంటే నేనెందుకు వదులుకుంటాను అని అనుకుంటూ, అవునా నాన్న, అయితే సరే, మన బంధువుల పెళ్ళి కదా, వెళ్ళకపోతే బాగుండదు. నేను కూడా వస్తాను. కొంచెం అర్లీగానే బయలుదేరదాం అంటూ వెంటనే పెళ్ళికి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహంగా సిద్ధపడసాగింది. నెల రోజులుగా చూడని తన భర్త ముఖాన్ని రేపే చూడబోతున్నాననే సంతోషం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆ మరుసటి రోజు అక్షిత పెళ్లి మండపానికి చేరుకుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం పెళ్లి జరుగుతున్న వేదికపై కాకుండా జనాల మధ్య ఉన్న కళ్యాణ్ కోసమే ఆరాటంగా వెతుకుతున్నాయి. ఎదురుపడిన బంధువులు పలకరిస్తున్నా పైకి నవ్వుతూనే తన చూపుల్ని మండపమంతా తిప్పసాగింది. చివరికి మండపానికి ఒక మూల నలుగురైదుగురు అందమైన అమ్మాయిల మధ్య నిలబడి నవ్వుతూ జోకులు వేస్తూ సరదాగా మాట్లాడుతున్న కళ్యాణ్ ఆమె కంట పడ్డాడు. అతన్ని అక్కడ చూడగానే అక్షితకి ఒళ్ళు మండిపోతుంది. హో, ఇదా సంగతి! పెళ్ళాం దూరంగా వెళ్ళిపోయిందని కనీసం కాస్తైనా దిగులుందా ఆయన గారికి? చుక్కల మధ్య చంద్రుల్లా అమ్మాయిల మధ్యలోకి చేరి భలే కబుర్లు చేస్తున్నారే! అసలు వీణ్ణి ఏం చేసినా తప్పులేదు అని అనుకుంటూ కోపాన్ని నరాల్లో నింపుకుని సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ముందే చేతులు ఫోల్డ్ చేసి నిలబడింది. అమ్మాయిలతో మాట్లాడుతున్న కళ్యాణ్ అక్షిత రాకను గమనించి అటువైపు తిరిగాడు అంతే. అతని కళ్ళు అలా నిలిచిపోయాయి. బ్లూ కలర్ పట్టు చీరలో, వాలు జడతో పెళ్ళైన కొత్త కళ ముఖంలో తాండవిస్తుండగా దేవకన్యలా మెరిసిపోతున్న అక్షిత అందానికి కళ్యాణ్ పూర్తిగా ఫిదా అయిపోయాడు. వాళ్ళతో మాట్లాడుతున్న బావ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి ఎటో చూస్తడం గమనించిన ఆ అమ్మాయిలు కూడా వెనక్కి తిరిగి అక్షితని చూశారు. ఆమె కళ్ళల్లోని కోపాన్ని చూడగానే ఆ పిల్లలకి కాస్త భయమేసింది. అక్కడ ఏదో తేడా జరగబోతుందని అనుకున్న వారు, ఆ బావ, మనం తర్వాత మాట్లాడుకుందాంలే, మీ ఆవిడగారు వచ్చారు కదా, ఆమెతో మాట్లాడుకోండి మీరు అని చెప్పి బాయ్ బావ, బాయ్ అక్క అంటూ ఆ అమ్మాయిలు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే అక్షిత కళ్యాణ్కు మరింత దగ్గరగా జరిగింది. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి కళ్యాణ్ కూడా ఒక అడుగు వెనక్కి వేశాడు. ఏంటి శ్రీవారు, ఇక్కడ ఏమైనా పత్తి వ్యాపారం మొదలు పెట్టారా ఏంటి? చుట్టూ అమ్మాయిల్ని పెట్టుకుని వాళ్లతో సరసాలాడుతున్నారు అని కోపంగా పళ్ళు కొరుకుతూ అడిగింది అక్షిత. ఆ మాటకి మనసులోనే నవ్వుకుంటూ, పత్తి వ్యాపారమా? అదేం లేదు అక్షిత, వాళ్ళు మన బంధువుల అమ్మాయిలు, వరసకి మరదళ్ళవుతారు. ఏదో సరదాగా మాట్లాడుతున్నానే, దాన్ని చూసి అపార్థం చేసుకుని నువ్వు ఇలా మాట్లాడడం అన్యాయం తెలుసా అన్నాడు అతను. మరదళ్ళైతే అంత సరదాగా మాట్లాడేయాలా? అలా అయితే నేను నీకు మరదల్నే కదా, నాతో ఎప్పుడైనా ఇలా నవ్వుతూ మాట్లాడావా? ఇంటి పనులన్నీ చేయించి చాకిరీ చేయించావు గానీ సరదాగా మాట్లాడటం అలా ఉంచి కనీసం ఎప్పుడైనా అక్షిత అని ప్రేమగా పిలిచావా నీ ముఖం పెట్టుకుని అని కోపంగా అంది అక్షిత. ఆ మాటలకి మనసులోనే నవ్వుకుంటూ, నువ్వు పెళ్ళానివి కదా, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటావు, వాళ్ళు ఎప్పుడో ఒకసారే కదా కనిపించేది అని సిగ్గుపడుతూ కళ్యాణ్ అంటూ ఉండగా
చెప్పు తెగుతుంది. పెళ్ళాన్ని పక్కన పెట్టని మరదల గురించి మాట్లాడతావా? సిగ్గుందా అసలు నీకు? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళి నెల రోజులవుతున్నా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఉన్నావా? పోయావని అడగడానికి ఒక ఫోన్ కూడా చెయ్యవు. ఇక్కడ మాత్రం ముచ్చట్లు పెట్టడానికి భలే నోరొస్తుంది నీకు. అసలు నువ్వు మనిషివే కాదురా అంటూ కోపంగా తిడుతుంది అక్షిత. కొంచెం సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ ఎందుకు అడగాలి? నాకు విడాకులు కావాలి అని వెళ్ళిపోయావు కదా! విడాకులు తీసుకుని దూరంగా పోయే పెళ్ళాం ఎలా ఉంటే నాకేంటని ఊరుకున్నాను. నువ్వు కూడా అందుకనేగా కాల్ కూడా చెయ్యలేదు కదా! అంటూ వెటకారంగా అన్నాడు అతను. ఆ మాట వినగానే అక్షితకు ఎక్కడో కాలింది. టక్కున కళ్యాణ్ చెంప మీద ఒక్కటిచ్చి ఆ షాక్ నుండి అతను తేరుకునే ముందే అతని కాలర్ పట్టుకుని తన దగ్గరికి లాక్కుని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ విడాకులు ఇస్తావా? చంపేస్తాను నిన్ను. నువ్వు బ్రతికినంతకాలం నాకు మొగుడుగానే బ్రతకాలి తప్ప విడాకులు ఇచ్చేసి హ్యాపీగా తిరుగుదాం అనుకుంటున్నావేమో. నీకంత సీన్ లేదిక్కడ. ఈ జన్మకి నేనే నీ పెళ్ళాన్ని. నువ్వే నా మొగుడివి. ఇది మైండ్‌లో ఫిక్స్ అయిపో. నోరు మూసుకుని రేపు మా ఇంటికి వచ్చి నన్ను నీతో పాటు తీసుకువెళ్ళు. లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది అక్షిత. ఆమె మాటల్లో, చేతల్లో తన భర్త అన్న హక్కుని, తనపై ఉన్న ప్రేమను చూసి కళ్యాణ్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి తన గుండెలపై లాక్కున్నాడు. సూటిగా ఆమె వైపు చూస్తూ ఆమె ముఖంపై పడుతూ ఉన్న వెంట్రుకల్ని తీసి చెవి వెనక పెడుతూ ఏంటి మేడంగారు పడిపోయారా? చిలిపిగా కన్ను కొడుతూ అడిగాడు అతను. ఆ సొగసైన మీసం కట్టు, ఆ మగతనం నిండిన చూపులకు అక్షిత ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడింది. నీలాంటి వాడు ఇంత ప్రేమని చూపిస్తూ ఉంటే ఇంక పడకుండా ఎవరుంటారు బాబూ? పైగా నా మొగుడివి కదా! మొగుడికి పడని పెళ్ళాం ఎక్కడైనా ఉంటుందా? అంటూనే కళ్యాణ్ ఏమాత్రం ఊహించని విధంగా అతని ముఖం పక్కకి తిప్పి అతని బుగ్గ మీద తన పెదవులతో గట్టిగా ముద్దు పెట్టింది. కళ్యాణ్ ఆ మధురమైన షాక్ నుండి తేరుకునే లోపే అతని కౌగిలి నుంచి విడిపించుకుని అక్కడి నుంచి నవ్వుతూ పరుగు తీసింది అక్షిత. హే అక్షిత ఆగు! ఇది అన్యాయం! అంటూ నవ్వుతూ ఆమె వెనక పరిగెత్తాడు కళ్యాణ్. దూరం నుండి ఆ భార్యాభర్తల అల్లరిని చూసి శారద, రాఘవరాజుగారు, సుశీల ఎంతో సంతృప్తిగా నవ్వుకున్నారు. పెళ్లి వేడుక ముగిసిన తరువాత రాఘవరాజుగారు శారదను, కళ్యాణ్‌ను బలవంతంగా తమ ఇంటికి తీసుకువచ్చారు. రేపు ఉదయం అమ్మాయిని అత్తవారింటికి పంపడానికి మంచి ముహూర్తం ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండండి అని ఆ రాత్రి వాళ్ళను అక్కడే ఉంచేశారు. రాత్రి వేళ వెన్నెల కాంతి కిటికీ నుండి గదిలోకి వస్తుంది. ఆ మల్లెల గదిలో అక్షిత, కళ్యాణ్ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని మంచంపై కూర్చునున్నారు. కళ్యాణ్ నెమ్మదిగా ఆమె మెడ వంపుల్లో తన పెదవులతో రాస్తూ ఆమె స్పర్శను ఆస్వాదించసాగాడు. అతను చేస్తున్న చిలిపి పనులకు మెల్ట్ అయిపోతూ ఉంది అక్షిత. ఆమెను మరింత గట్టిగా కౌగిలించుకుంటూ ఇంకా ఎన్ని రోజులు అక్షిత ఈ దూరం? నా వల్ల కావడం లేదు గొమ్ముగా అడిగాడు కళ్యాణ్. చిన్నగా నవ్వుకుంటూ మన ఇంటికి వెళ్ళే వరకు ఈ ఒక్క రాత్రి ఆగండి శ్రీవారు అంటూ చెప్తుంది అక్షిత. ఆ మాటలకి ఆశ్చర్యపోతూ అదేంటి రాక్షసి, నీకు మనిల్లంటే నచ్చదు కదా? ఆ పల్లెటూరి వాతావరణమన్నా, ఆ ఇరుకు గది అస్సలు ఇష్టం ఉండదు కదా? అని అతను అడగడంతో చిన్నగా నవ్వుతూ నువ్వు నచ్చిన తరువాత నువ్వున్న ఆ పల్లెటూరు, ఆ ఇరుకు గది అన్నీ నాకు నచ్చేశాయి. మన ఇంట్లో ఆ చిన్న గదిలోనే మన జీవితాన్ని సరికొత్తగా ప్రారంభిస్తే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి కాస్త ఆగండి శ్రీవారు. నాకు ఈ లగ్జరీ లైఫ్, డబ్బు వీటికన్నా మీ ప్రేమ ఆప్యాయతలే గొప్పవి అని తెలిసి వచ్చింది. కాబట్టి వాటి మధ్యనే నా సరికొత్త జీవితం మొదలు పెట్టాలని ఉంది అంటూ చెప్తుంది అక్షిత. ఆ మాటకి కళ్యాణ్ కూడా చాలా సంతోషపడతాడు. అతని నుదుటి మీద ఎంతో ప్రేమగా ముద్దు పెట్టి అతని వెచ్చని గుండెలపై తలవాల్చి హాయిగా కళ్ళు మూసుకుంది అక్షిత. ఆమెలో వచ్చిన ఈ అపురూపమైన మార్పును చూసి కళ్యాణ్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమెని గట్టిగా హత్తుకుంటూ అతను కూడా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ముహూర్తం సమయానికి అక్షిత తన అత్తవారింటికి, తన సొంత గూటికి చేరుకుంది. ఆమె చెప్పినట్లే ఆ చిన్న ఇంట్లో, ఆ ఇరుకు గదిలోనే అక్షిత, కళ్యాణ్ ఇద్దరి తనువుల కలయికతో, మధురమైన రొమాన్స్‌తో తమ వైవాహిక జీవితాన్ని సరికొత్తగా మొదలుపెట్టి, ప్రేమానురాగాల మధ్య ఎంతో సంతోషంగా గడిపేశారు. ఇలాంటి ఇంకొన్ని హస్బెండ్ అండ్ వైఫ్ క్రేజీ స్టోరీస్ కోసం నా ప్రేమ కథలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.